ఏపీలో విపక్ష వైసీపీ నేతలను కేసులు వెంటాడుతున్నాయి. అధికారం కోల్పోయిన నుంచి ఏడాదిగా పలువురు ముఖ్య నేతలు కేసుల్లో చిక్కుకున్నారు. అయితే కొందరు బెయిల్పై బయట ఉండగా బెయిల్ దక్కని వారు అరెస్ట్ అవుతున్నారు. అయితే ఇలాంటి అరెస్ట్ వల్ల అయిన వారిపై మరిన్ని కేసులు నమోదు చేస్తూ వారు బయటకు రాకుండా ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా సర్వేపల్లి జలాశయంలో గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో సిట్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు విచారణలో అధికారులు కీలక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న నిరంజన్ రెడ్డి బ్యాంక్ ఖాతా నుంచి కాకాని కుమార్తె ఖాతాకు 70 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించిన సిట్ అధికారులు దీనిపై ఆయనను కూలంకషంగా ప్రశ్నించినట్లు సమాచారం. కృష్ణపట్నం పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణకు బాపట్ల సిట్ డీఎస్పీ రామాంజనేయులు నేతృత్వం వహించారు. తొలి రోజు విచారణలో కాకాని నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో రెండో రోజు అధికారులు పూర్తిగా ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. గ్రావెల్ అక్రమ తవ్వకాల సమయంలో నిరంజన్ రెడ్డి ఖాతా నుంచి జరిగిన 10 కోట్లు విలువైన లావాదేవీలను అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే కాకాని కుమార్తె ఖాతాకు 70 లక్షల రూపాయల విషయంపై అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కాకాని స్పందిస్తూ నా కుమార్తెకు వివాహం చేసి పంపించాను. వారి వ్యాపార లావాదేవీలతో నాకెలాంటి సంబంధం లేదు. వారి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు అని సమాధానమిచ్చినట్లు సమాచారం. అలాగే నిరంజన్ రెడ్డి సింగపూర్లో కొనుగోలు చేసిన గృహోపకారాలు మీ ఇంటికేనా అని ప్రశ్నించగా తన ఇంట్లోని వస్తువులన్నీ తాను కొనుగోలు చేశానని కాకాని చెప్పినట్లు తెలిసిందే. విచారణలో చాలా ప్రశ్నలకు ఆయన ఇదే రీతిలో దాటవేత సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు సాగిన ఈ విచారణ అనంతరం అధికారులు కాకానిని జిల్లా 2వ అదనపు కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ప్రక్రియ ముగిసిన తరువాత ఆయన్ను తిరిగి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. రాష్ట్ర ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రి అలాగే నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి గత 2 రోజులుగా అంటే మొన్న 2 రోజుల పాటు సిఐడి కస్టడీలో పోలీసు విచారణ కొనసాగింది. ఈ కేసు ప్రధానంగా పూర్వపరాలు చూసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మాగుంట శ్రీనివాస్ రెడ్డి అంటే ఎంపీగా పనిచేస్తున్నారు గత ప్రభుత్వంలో. ఆయన సంతకాలు ఫోర్జరీ చేసి సర్వేపల్లి రిజర్వాయర్ అంటే పెద్ద చెరువు, ఈ సర్వేపల్లి రిజర్వాయర్లు అక్రమంగా మట్టి గ్రావాలంతా తరలించేశారని చెప్పి ఆయన మీద ఒక కంప్లైంట్ అయితే నమోదైంది. ఈ కంప్లైంట్ చేసుకొని ఆయన్ని పోలీస్ కస్టడీ 2 రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో కూడా డిఎస్పీ స్థాయి ఆంజనేయులు చెప్పి ఒక అధికారి కూడా ప్రశ్నల వర్షం అయితే గుర్తించి సుమారు 40 నుంచి 60 ప్రశ్నల వరకు సంధించారు. ఈ ప్రశ్నలకి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా వరకు నాకు తెలియదు, లేదంటే నాకు గుర్తు లేదు, నాకు సంబంధం లేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే 3 కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. ఒక కేసు అక్రమ మైనింగ్ పై వ్యవహారం పొదలకూరు మండలంలోని తాటిపర్తి సమీపంలో ఒక అక్రమ మైనింగ్ కేసు వ్యవహారంలో రిమాండ్ ఉన్నారు. మరో కేసు ఎస్సీ కేసులో ఉంది. అలాగే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఏదైతే నిన్న 2 రోజుల పాటు కస్టడీ ముగిసిందో ఆ కేసు కూడా అక్రమ గ్రావెల్కి సంబంధించి. సో 3 కేసుల్లో కూడా రిమాండ్ లో కాకాని గోవర్ధన్ రెడ్డి వరుసగా క్రమంలోనే ఈ సిట్టింగ్ సంబంధించిన ప్రశ్నలన్నిటికీ కరెక్ట్ గా సమాధానం చెప్పారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే పోలీసులు ఎటువంటి స్టేట్మెంట్ కానీ నివేదిక కానీ బయటకు అయితే చెప్పలేదు ఇప్పటి వరకు. మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి మనకు వచ్చిన సమాచారం మేరకు అనేక ప్రశ్నలకు కూడా దాటవేశారని చెప్పి తెలుస్తుంది. నిన్న కస్టడీ ముగిసిన అనంతరం కూడా కాకాని వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించే పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈ లావాదేవీలో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇక్కడి నుంచి సొమ్ము ముట్టింది. ఈ సొమ్ముని ఈ డబ్బుల్ని ఎక్కడికి పంపించారు, అలాగే నిరంజన్ రెడ్డి ఏ1 గా ఉన్నారు. ఈ కేసులో నిరంజన్ రెడ్డి పాత్ర ఏంటి, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఏంటి, అలాగే కుటుంబ సభ్యులకు కూడా ఈ దీంట్లో ప్రమేయం ఉందా, లేదంటే కుటుంబ సభ్యులకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నగదును మళ్లించారా అని చెప్పి అనేక ప్రశ్నలు కూడా తీర్చి ఖండించడం జరిగింది. వాటన్నిటికి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా వరకు నాకు తెలియదు, సంబంధం లేదు అని చెప్పి చెప్పినట్టే తెలుస్తుంది. సో మొత్తం మీద చూడాలి, సిట్ అధికారులు ఊహించిన దానికి కాకాని చెప్పిన సమాధానాలు సరిపోతాయా, లేదంటే పోలీసుల వద్ద ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియాల్సింది. తమకి తెలిసిన ముందస్తుగా పోలీసులు చాలా వరకు సాక్ష్యాలు సేకరించి కాకాని ముందు ఉంచినా కూడా అవన్నీ నాకు గుర్తులేదని చెప్పి కాకాని చెప్పినట్టు తెలుస్తుంది. చూడాలి ఈ వ్యవహారం ఎంతవరకు కొనసాగుతుందో. థ్యాంక్ యూ సాగర్.